ఆచి చికెన్ మసాలా. నిజామాబాద్ కార్పొరేషన్ లో మేయర్ పదవి కాంగ్రెస్ పార్టీకి దక్కేందుకు మార్గం సుగమమైంది. రేసులో ఉండొద్దన్న భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయంతో మేయర్ పీఠంపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోనుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎవరిని మేయర్ పీఠం వరిస్తుందోనన్న ఉత్కంఠ రేగుతోంది. ముందుగానే మేయర్ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ ఎన్నికల్లో ఆమె ఓటమి చెందడంతో కొత్త అభ్యర్థిని ఎంపిక కాంగ్రెస్ పార్టీకి సవాల్గా మారింది. పార్టీ నుండి గెలుపొందిన మహిళలు మేయర్ రేసులో ఉన్నట్లు సమాచారం. మేయర్, డిప్యూటీ మేయర్ ఎంఐఎంతో పొత్తు విషయంపై రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అత్యవసరంగా భేటీ అయ్యారు. నిజామాబాద్ కార్పొరేషన్పై సీఎం, పీసీసీల మధ్య కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. కార్పొరేషన్లో 41వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన పూజితా గౌడ్, 9వ డివిజన్ నుండి గెలుపొందిన కేతావత్ సురేఖ, 12వ డివిజన్ నుండి గెలుపొందిన అరుంధతి, 21వ డివిజన్ నుండి విజయం సాధించిన పంచారెడ్డి లలితలు, 33వ డివిజన్ నుండి గెలిచిన పర్వాఖాన్, 49వ డివిజన్ నుండి గెలుపొందిన కూరగాయల ఉమారాణి, 59వ డివిజన్ కు చెందిన రఫత్ పర్వీన్, 60 డివిజన్లో గెలుపొందిన అసరా నజరీలు మేయర్ పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. నిజామాబాద్ కార్పొరేషన్ మహిళా జనరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన మహిళా కార్పొరేటర్లు ఎవరికి వారు తమ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అయితే హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 16న జరగనున్న మేయర్ ఎన్నికల్లో అభ్యర్థి పేరును సీల్డ్ కవర్లో ప్రకటించే అవకాశాలున్నాయి. అప్పటి వరకు మేయర్ అభ్యర్థిని పేరు రహస్యంగా ఉంచే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. ఇక కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆశీస్సులు ఎవరికి ఉంటే వారే మేయర్ పీఠంపై కూర్చుండే అవకాశాలున్నాయి. మేయర్ పదవి కోసం మద్దతిస్తున్న ఎంఐఎం పార్టీకి డిప్యూటీ మేయర్ పదవిని కాంగ్రెస్ పార్టీ అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, గుడ్ ఈవినింగ్ స్పందన. ఏదైతే ఈ నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ కి సంబంధించి ఒక ఉత్కంఠ అనేది తీవ్రంగా నెలకొంది. ప్రధానంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ లార్జెస్ట్ సంఖ్య 28కి ఉండడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలకు పరిమితం కావడం, తర్వాత కీలకంగా మారిన ఎంఐఎం పార్టీ దాదాపు 14 సీట్లు సాధించడం అనేది ఇక్కడ ఒక ఉత్కంఠకు తెరలేపిందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే బీజేపీకి ఏదైతే మనకు 28 స్థానాలతో పాటు వాళ్ళ ఇద్దరు, ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే, ఆ రెండు కలుపుకుంటే దాదాపు 30 ఏదైతే సంఖ్య చేరుతోంది. కానీ మ్యాజిక్ ఫిగర్ 35కు ఉంది. ఆ 31 మ్యాజిక్ ఫిగర్ అయినప్పటికీ ఏదైతే ఈ ఎక్స్ అఫీషియల్ కలుపుకుంటే 35 ఉంది. ఆ 35ను కేవలం మనకు ఇక్కడ ఉన్న ఇద్దరితోటే సరిచూస్తున్నారు. ఎక్కడైతే ఓటింగ్ ఉన్నదో ఎక్స్ అఫీషియల్లకు, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, తర్వాత ఎమ్మెల్సీలకు కానీ ఎక్కడైతే ఓటు హక్కు ఉన్నదో వాళ్ళే నమోదు చేసుకోవాలని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, ఏదైతే 2022లో హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది పాటించాలని చెప్పేసి ఈ రోజు సర్క్యులర్ రూపకంలో ప్రభుత్వం నుంచి ఆయా మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు రావడంతో అందరికీ, అన్ని పార్టీలకు ఈ రోజు కమిషనర్ దాన్ని దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ 31 ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో లేము అన్న దాంతో భారతీయ జనతా పార్టీ తను పోటీలో నుంచి తప్పుకుంటున్నట్టుగా ఈ రోజు ఏదైతే ఎంపీ అరవింద్ మీడియా సమావేశంలో బాహాటంగానే ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు ఇక కాంగ్రెసే ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందనేది ఇక్కడ మనం చెప్పవచ్చు. సాయిలు, ఇప్పుడు ముందుగా ప్రకటించిన అభ్యర్థి ఓటమి చెందింది కాబట్టి మేయర్ రేసులో ప్రస్తుతం ఉన్న మహిళా కార్పొరేటర్లలో ఎవరికి ఎక్కువ అవకాశాలున్నాయి? అయితే మనకు గతంలో ముందుగానే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కాట్పల్లి శమంత నరేందర్ రెడ్డి ఆమె ఓడిపోవడము, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న అనేక మంది ఏదైతే ఓసీ జనరల్ అయింది ఇక్కడ సీటు రిజర్వ్, సో 8 జనరల్ మహిళలను వాళ్ళు ఎంపిక చేసుకోవడానికి దాదాపు ఒక 5 పేర్లు, 5 నుంచి 6 పేర్లను వాళ్ళు పరిశీలనకు తీసుకొచ్చారు. ఈ రోజు శనివారం నాడు హైదరాబాద్ లో ఏదైతే నిజామాబాద్ కు చెందిన పిసిసి చీఫ్
మహేష్ కుమార్ గౌడ్, అదే విధంగా ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, తర్వాత మరో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, వీరంతా ఒక దగ్గర కూర్చొని రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి దీని మీద దాదాపు ఈ 6 పేర్ల మీద డిస్కషన్ జరిగినట్టు తెలుస్తుంది. ప్రధానంగా మనకు తెర మీదకి వస్తున్న పేర్లు మాత్రం పూజిత గౌడ్, ఏదైతే పూజిత గౌడ్, అదే విధంగా కూరగాయల ఉమారాణి, తర్వాత పంచారెడ్డి లలిత, తర్వాత రిజ్వా పర్వాన్, తర్వాత అరుంధతి, ఇట్లా ఒక 6 పేర్లు వరుసగా మనకు ఆ పరిశీలనలోకి వచ్చినాయి. సో వీటన్నిటిలో వాళ్ళు ఒక రేపోటికి కసరత్తు చేసి పూర్తి స్థాయిలో ఒకరి పేరును వాళ్ళు ఫిల్టర్ చేయడానికి అనేక రకాలుగా వాళ్ళు ఈ రోజు సమావేశమైనట్టు తెలిసింది. సో ఒక తుది రూపం రేపటి వరకు వస్తుంది. ఎల్లుండి షీల్డ్ కవర్ లో ఖచ్చితంగా ఒక పేరును, ఈ 6 పేర్లలో నుంచి ఒక పేరును షీల్డ్ కవర్ లో పంపించి మేయర్ ను లాంఛనంగా ఎంపిక చేసుకునే అవకాశం ఉందనేది మనకు స్పష్టమవుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఎవరికి వస్తుంది, ఎవరికి వరిస్తుంది అనేది అన్ని రకాలుగా అటు సామాజిక వర్గాలను సమీకరణాలు చేస్తూ, ఇటు ప్రధానంగా వాళ్ళ సామర్థ్యాన్ని కూడా, ఏదైతే పొద్దున మేయర్ సీట్ ను ఆ పీఠాన్ని ఎక్కిస్తే సమర్థవంతంగా పూర్తిగా ఏదైతే విధి నిర్వహణలో ఆమె సక్సెస్ అవుతుందా, తర్వాత బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తూ ఇదంతా ఫిల్టర్ చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది స్పందన. సో ఓవరాల్ గా మనకు ఒక కొలిక్కి రేపు సాయంత్రానికి రావచ్చు అనేది అందరూ వేచి చూస్తున్న విషయమే. థ్యాంక్ యూ సార్.